హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం టాప్ 5 ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే 2025లో ఫస్ట్ క్వార్టర్లో మనకు టాప్ 5 ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నాకు నచ్చిన 5 ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడబోతున్నాం అనమాట. మీకు ఏ వెహికల్ నచ్చింది అనేది నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడు మీకు కూడా ఏ వెహికల్ కొనాలనేది ఒక అండర్స్టాండింగ్ అయితే వచ్చేస్తారనమాట. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ లో మనం చూసుకుంటే రివర్ ఇండిని అయితే నేను పెట్టడం జరిగింది. ఎందుకంటే యాక్చువల్గా నేను కూడా రివర్ ఇండి వెహికల్ అయితే కొన్న వీడియో మీకు పెట్టున్నాను ఆల్రెడీ. చూడకపోతే మీరు అక్కడి నుంచి చూడొచ్చు అనమాట. రివర్ ఇండి చాలా బాగుందండి. ఎందుకు అని అంటున్నానంటే 140 kgs బాడీ వెయిట్, అలాగే మనకు 110 వరకు మైలేజ్ అయితే ఇస్తుంది. ఈ బాడీ వెయిట్ వలన మైలేజ్ అయితే తగ్గుతుంది అనేది నా డౌట్ అనమాట. ఎందుకంటే ఇది 140 kgs వెయిట్ ఉండడం వలన మనకు 4 kW బ్యాటరీ ఉన్నా కూడా మనకు రేంజ్ అయితే తక్కువ వస్తుందని చెప్పొచ్చు. అలాగే ఇంక దీంట్లో చూసుకుంటే మనకు ఫ్రంట్ బ్యాక్ డిస్క్ బ్రేక్ వస్తుంది. చాలా మంచి కండిషన్ లో ఉంటుంది. మనకు వెహికల్ రోడ్ అపీరియన్స్ కూడా చాలా బాగుంటుంది అనమాట. రేంజ్ మనకు 110 kilometers రియల్ రేంజ్ అయితే వస్తుంది. నాకు కూడా రియల్ రేంజ్ 110 kilometers వస్తుంది. మనకు 6.7 kW మోటార్ అయితే దీంట్లో ఉంటుంది. పీక్ పవర్ 90 వరకు టాప్ స్పీడ్ వెళ్ళొచ్చు. మనకు ఫస్ట్ మోడ్ లో మనకు 50 వరకు స్పీడ్ వస్తుంది. అలాగే సెకండ్ మోడ్ లో 70 వరకు స్పీడ్ వస్తుంది. అలాగే మనకు థర్డ్ మోడ్ లో 90 వరకు స్పీడ్ అయితే వస్తుంది అనమాట. మనకు అన్ని బూట్ స్పేస్ కూడా మనకు ఫ్రంట్ గ్లవ్ బాక్స్ మనకు 12 liters వస్తుంది. బ్యాక్ బూట్ స్పేస్ చూసుకుంటే మనకి 43 liters బూట్ స్పేస్ అయితే వస్తుంది. రెండు కలుపుకొని మనకు 55 liters ఉంటుంది. అలాగే మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఛార్జింగ్ టైం కూడా మనకు 5 to 6 hours 5.5 hours లోపల ఛార్జింగ్ అయితే ఎక్కేస్తుంది. దీనికి ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా ఉందన్నమాట. ఫాస్ట్ ఛార్జింగ్ కొద్దిగా తొందరగా అయితే వచ్చేస్తుంది. అది కూడా 1.5 hours లోనే ఛార్జింగ్ అయితే ఎక్కేస్తుంది అనమాట. అలాగే దీనికి రివర్ యాప్ కూడా ఉంది. యాప్ కనెక్టివిటీ ఉంది. అది వెహికల్ తీసుకున్న మరుసటి రోజు మనకు టీఆర్ వచ్చేస్తుంది. దాంట్లోనే మనం అప్పటికప్పుడే మనకు దాన్ని యాక్టివేట్ చేయిస్తారు షోరూమ్కి వెళ్తే కనుక. దాంట్లో మనకు అన్ని ఆప్షన్స్ ఉంటాయన్నమాట. అన్ని చూసుకోవచ్చు. దాన్ని కూడా నేను ఒక షార్ట్ వీడియో పెట్టున్నాను, నా ఛానల్లో ఉంటుంది. చూడకపోతే నా ఛానల్లో మీరు చూడొచ్చు అనమాట. ఓవరాల్ గా నన్ను అడిగితే కనుక అండి చాలా అంటే చాలా సూపర్ గా ఉంది. అందుకే నెంబర్ 1 ప్లేస్ లో నేను రివర్ ఇండిని అయితే పెట్టడం జరిగింది అనమాట. ఇది ఈక్వల్ గా కొంచెం మనకు ఏతర్ రిస్తా ఎలా ఉందో సేమ్ ఆ టైప్ అయితే వస్తుంది అనమాట. కానీ వెయిట్ పరంగా కానీ మనకు స్టోరేజ్ పరంగా కానీ కూడా ఎక్సలెంట్ వెహికల్ ఏది అని నన్ను అడిగితే కనుక రివర్ ఇండి ఫస్ట్ ప్లేస్ లో నేనైతే పెడతానండి. నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం సింపుల్ వన్ గురించి. ఫ్రెండ్స్ మనం ఇంకా సింపుల్ వన్ గురించి మాట్లాడుకుందాం. సింపుల్ వన్ అయితే వెహికల్ చాలా బాగుంటుందండి. మనకి అవైలబిలిటీ అయితే తక్కువ. ఇది మనకు ఇప్పుడు విజయవాడలో మాత్రమే మనకి షోరూమ్ ఉందన్నమాట. ఆంధ్రాలో అయితే కనుక, ఇంకా తెలంగాణలో మనకు హైదరాబాద్ లో ఉంది. ఇక దీని బ్యాటరీ కెపాసిటీ చూసుకుంటే 3.7 kW 5 kW వస్తుంది. రేంజ్ 150 kilometers 12 kilometers వస్తుంది. పిఎంఎస్ మోటార్ 8.7 kW మోటార్ అయితే వస్తుంది అనమాట. 105 kilometers టాప్ స్పీడ్ అయితే వస్తుంది. వెహికల్ అయితే ఇది కూడా మనకు చాలా సూపర్ గా ఉంటుందండి. దీంట్లో 2 వేరియంట్స్ వస్తాయి. ఒకటి 3.7 kW, ఒకటి 5 kW. 3.7 kW ఉండేది మాత్రం మనకు రేంజ్ 150 kilometers రేంజ్ అయితే వస్తుంది. అదే మనకు 5 kW ఉండేది అయితే 2 బ్యాటరీస్ వస్తాయండి. దీంట్లో మనకు బూట్ స్పేస్ తగ్గుతుంది. యాక్చువల్ గా మనకు 3.7 kW ఉండే దాంట్లో మనకు ఎక్స్ట్రా బ్యాటరీ పెట్టేదానికి ఉండదు. మనకు పూర్తిగా బూట్ స్పేస్ వస్తుంది 30 liters. అదే మనకు 5 kW బ్యాటరీ ఉండే దాంట్లో అయితే కనుక 3.7 kW 1.3 kW 2 బ్యాటరీస్ వేరియంట్స్ అయితే ఉంటాయన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే స్టోరేజ్ కొంచెం తగ్గుతుంది, బ్యాటరీ హెవీగా వస్తుంది అనమాట. ఈ 1.3 kW ఎలా యూజ్ అవుతుందంటే మనకి యాక్చువల్గా 3.7 kW లో మనం హై స్పీడ్ వరకు వెళ్ళొచ్చండి. 1.3 kW మనం పెట్టుకునేటప్పుడు మాత్రం మీరు దీంట్లో చూస్తున్నారు కదా, 1.3 kW పెట్టుకునేటప్పుడు 1.3 kW వరకు వచ్చేటప్పటికి మనకు పూర్తిగా స్పీడ్ తగ్గిపోతుంది అనమాట. లో స్పీడ్ లో ఇది వెళ్తుంది అనమాట. ఈ మాదిరిగా బ్యాటరీ మనకు రిమూవబుల్ బ్యాటరీ ఉంటుంది. 3.7 kW ఫిక్స్డ్ బ్యాటరీ ఉంటుంది అనమాట. ఈ విధంగా మనకు బూట్ స్పేస్ అయితే తగ్గుతుంది. అలాగే గ్యాబ్రియల్ చూడండి, చాలా స్ట్రాంగ్ గ్యాబ్రియల్ వస్తుంది. ఫ్రంట్ బ్యాక్ డిస్క్ బ్రేక్ వస్తుంది. 12 inches అలై వీల్ తో వస్తుంది. మంచి మోటార్ కెపాసిటీ ఉంది. అలాగే మంచి స్పీడ్ ఉంటుంది. వెహికల్ కూడా స్పోర్ట్స్ లుక్ లో ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది వెహికల్ ఇది కనుక. అన్ని షోరూమ్లు మనకి ఇక్కడ తిరుపతిలో కానీ లేకపోతే నెల్లూరు కానీ ఇలాంటి చోటంతా వస్తే కనుక అందరూ తీసుకునే దానికి వాటం ఉంటుంది అనమాట.
మోనోషాక్ సస్పెన్షన్ వస్తుంది చూడండి, ఫ్రంట్ మనకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తుంది. మనకి ఇది ఒక పూర్తిగా స్పోర్ట్స్ లుక్ లో అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది వెహికల్ అయితే. అందుకే నేను దీన్ని సెకండ్ ప్లేస్ లో అయితే పెట్టాను అనమాట. నాకు చాలా నచ్చిన వెహికల్ ఇది కూడా. మనకేమంటే అవైలబిలిటీ లేదు, లేకపోతే ఒకవేళ వచ్చి ఉంటే నేను దీన్ని కూడా కన్సిడర్ చేసేవాడిని. ఎందుకంటే వెహికల్ ఇది కూడా చాలా బాగుంది అనమాట. ఒకవేళ 5 కిలోవాట్ వచ్చింటే నేను ఇంకా కొద్దిగా పెట్టుకొని కూడా తీసుకునేవాడిని. 7 ఇంచెస్ డిస్ప్లే కూడా వస్తుంది చూడండి దీంట్లో. ఒక విధంగా ఇది కూడా బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు. దీంట్లో అన్ని ఆప్షన్స్ ఉంటాయండి. డిస్ప్లేలో కూడా మనము డాక్యుమెంట్ పెట్టుకోవడం కానీ, లేకపోతే GPS నావిగేషన్ కానీ, ఇలాంటి ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. కలర్, అలాగే మనకి ఎంత స్పీడ్ వెళ్తుంది ఇవన్నీ కూడా దీంట్లో మనకు ఓడోమీటర్, స్పీడ్ మీటర్ అన్ని కూడా వస్తాయి. అన్ని దీని మీద మనకు 7 ఇంచెస్ టచ్ స్క్రీన్ అయితే వస్తుంది అనమాట. ఒక బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకునేది ఓలా అండి. ఓలా గురించి, ఓలాలో ఇప్పుడు వచ్చి మనకు 3rd జనరేషన్ అయితే వచ్చేసింది. ఇది మనకు 1,53,000 రూపాయలు కాస్ట్ అయితే పడుతుంది అనమాట. 4 కిలోవాట్ బ్యాటరీతో అయితే వస్తుంది. ఇది 3rd జనరేషన్. 3rd జనరేషన్ లో మనకు చిన్న చిన్న చేంజెస్ అయితే తీసుకొచ్చారు. డిజైన్ లో మాత్రం మనకు పెద్దగా చేంజ్ ఏం లేదు. వెహికల్ చాలా బాగుంటుందండి మనకు ఓలా అనేది కనుక. ఎందుకంటే ఒక సర్వీస్ కనుక వీళ్ళు ఇంప్రూవ్ చేసుకోగలిగితే, దీనంత మంచి బండి ఎలక్ట్రిక్ వెహికల్స్ లోనే ఏది ఉండదండి, అంత బాగుంటుంది వెహికల్ అయితే కనుక. కానీ వీళ్ళు సర్వీస్ ఇంప్రూవ్ చేయలేకపోవడం ఏమవుతుందంటే, తీసుకున్న వెంటనే ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా వీళ్ళు రెక్టిఫై చేయలేకపోవడం. వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పడం ఏమంటే, సార్ మాకు స్పేర్ పార్ట్స్ దొరకడం లేదు, రావడానికి లేట్ అవుతుంది, దీని వలన మాకు ఇష్యూ వస్తుంది. సర్వీస్ లో మాకేం ఇష్యూ లేదు, సర్వీస్ లో మాకే ఇబ్బందులు లేవు. మాకు మెయిన్ వచ్చే ప్రాబ్లం ఎక్కడనంటే స్పేర్ పార్ట్స్ దగ్గరే మాకు ప్రాబ్లం వస్తుంది, కాబట్టి మేము సర్వీస్ దగ్గర మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది అనమాట. ఇంకా మనకు దీంట్లో బ్యాటరీ చూసుకుంటే 4 కిలోవాట్ బ్యాటరీ అయితే వస్తుంది. అలాగే మనకు 240 కిలోమీటర్స్ రేంజ్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. బ్రేక్ బై వైర్ ఆప్షన్ ఉంది. దాంట్లో కొద్దిగా మనకు ఎక్కువ మైలేజ్ అయితే వస్తుంది. మనకు మోటార్ ఇప్పుడు మళ్ళీ పెంచారు. ఇప్పుడు 120 కిలోమీటర్స్ వరకు టాప్ స్పీడ్ అయితే వెళ్తుంది అనమాట హైపర్ మోడ్ లో. అలాగే మనకు డ్యూయల్ డిస్క్ బ్రేక్ వస్తుంది. ఫ్రంట్ బ్యాక్ 12 ఇంచెస్ అలై వీల్స్ అయితే వస్తుంది. పైన మనకు MOVOS 5 కూడా వచ్చేసింది. కాబట్టి అన్ని ఆప్షన్స్ దీంట్లో తీసుకొచ్చారు. అలాగే వీళ్ళు భారతీయ సెల్ దీని మీద బ్యాటరీ సైజును కూడా పెంచడం అయితే జరిగింది అనమాట. దానివల్ల వీళ్ళు ఇప్పుడు 5 కిలోవాట్ బ్యాటరీ వచ్చే దాంట్లో మాత్రం 5 కిలోవాట్ వచ్చే దాంట్లో భారతీయ సెల్ అయితే బ్యాటరీస్ అయితే యూజ్ చేశారు. అందువల్ల వాళ్ళు 300 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది అంటున్నారు అనమాట. బ్యాటరీ సైజ్ పెరగడం వలన ఇది తప్పనిసరి వేరే ఏం లేదంటే, డిజైన్ వరకు చూస్తే మనకు 5 కిలోవాట్ ఒకే మారినే ఉంటుంది, 4 కిలోవాట్ ఒకే మారినే ఉంటుంది. ప్రో ప్లస్ లో అన్నిట్లోనూ ఒకే వెహికల్ ఉంటుంది అనమాట. మనకు అన్ని ఆప్షన్స్ దీంట్లో వచ్చేస్తాయి. మనకు పూర్తిగా అంటే మిగతా వెహికల్స్ లో ప్రో ప్యాక్ అవి ఇవి అని వేసి కొనుక్కోవాలంటే దీంట్లో ఆ ప్రాబ్లం ఉండవు. అన్ని A to Z దీంట్లోనే వచ్చేస్తాయి. కాబట్టి వెహికల్ నాకైతే చాలా బాగా నచ్చుతుంది ఓలా. నేను ఎప్పుడు ఇంకా దాని గురించి ఇంతవరకు నెగిటివ్ గా అయితే ఓలా గురించి నేను చెప్పలేదండి. నాకు బాగా నచ్చిన వెహికల్ అనమాట. యాక్చువల్గా నేను కూడా ఓలానే కొనాలనుకున్నాను. కానీ ఏమంటే ఈ సర్వీస్ ఇష్యూ, షోరూమ్స్ లో పోయినప్పుడల్లా ఎవరో ఒక కస్టమర్ వచ్చి దీని మీద ప్రెజర్ కావడం, ఇవన్నీ కూడా అందరూ దీని గురించి బ్యాడ్ గా చెప్పడం చూసి మళ్ళీ రేపు ఏదైనా మనకేదైనా ఇష్యూ వస్తాయి, మనం ఇంకా వీళ్ళ కోసం ఎత్తుక్కొని పోయి అది చేయించుకునేదానికి ఎన్ని కాని పని అనేసి నేను వద్దనుకున్నానండి. యాక్చువల్గా 3-4 వెహికల్ అనుకున్నాను నేను తీసుకోవాలనుకున్నప్పుడు. ఒకటి చేతక్ అనుకున్నాను, తర్వాత నెక్స్ట్ సింపుల్ వన్ అనుకున్నా, తర్వాత ఓలా అనుకున్నాను. లాస్ట్ కి రివర్ ఇండి అయితే కొనడం జరిగింది అనమాట. నెక్స్ట్ మనం ఏథర్ రిస్తా గురించి మాట్లాడుకుందాం. ఏథర్ రిస్తాలో మనకేం ఒక అడ్వాంటేజ్ అంటే, మనకు ఇంచుమించు 2 ఒకే మారినే ఉంటాయండి. ఏథర్ రిస్తానే మనకు రివర్ ఇండికి పోటీగా ఉంటుంది. ఎందుకంటే బూట్ స్పేస్ అవన్నీ కొంచెం పెద్దదిగా ఉండడం ఇవన్నీ దీంట్లో వస్తుంది. కానీ రివర్ ఇండిలో అది వేరే అండి. దాన్ని ఏథర్ రిస్తాతో కూడా పోటీ పెట్టేదానికి కుదరదు. ఎందుకంటే 14 ఇంచెస్ అలై వీల్తో వస్తుంది ఏథర్ రిస్తా. దీంట్లో మనకు రివర్ ఇండి 12 ఇంచెస్ టైర్ తో వస్తుంది మనకి ఏథర్ రిస్తా. టైర్ విభాగంలో కూడా అది స్ట్రాంగ్ అని చెప్పొచ్చు, బాడీలోనూ స్ట్రాంగే. కాబట్టి రివర్ ఇండితో పోటీ అని చెప్పలేం. కానీ ఏథర్ రిస్తా కూడా చాలా బాగుంటుందండి. ఫ్యామిలీ పర్పస్ కు చాలా బాగుంటుంది. 2.9 కిలోవాట్ అలాగే 3.7 కిలోవాట్ దీంట్లో 2 వేరియంట్స్ ఉంటాయి. అవి వెహికల్స్ మనం తీసుకోవచ్చు. ఇది కూడా బాగుంటుందండి. ఏథర్ రిస్తా కూడా చాలా బాగుంటుంది. మనకు 70 కిలోమీటర్స్ వరకు టాప్ స్పీడ్ అయితే వస్తుంది. 2.9 కిలోవాట్ బ్యాటరీ వస్తుంది. మనకు దగ్గర 100 కిలోమీటర్స్, అందరూ అంటున్నారు 85 కిలోమీటర్స్ వరకు రేంజ్ అయితే వస్తుందని చెప్తున్నారు. లోపల USB ఆప్షన్ ఉంటుంది, ఛార్జింగ్ పోర్టు, అలాగే గూగుల్ మ్యాప్స్ అంతా సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక మనకు ఆటో హోల్డ్ అని, హిల్ హోల్డ్ అసిస్టెంట్స్ అని, ఇవన్నీ కూడా దీంట్లో ఆప్షన్స్ సపోర్ట్ చేస్తాయి అన్నమాట.
కాబట్టి వెహికల్ పరంగా చూసుకుంటే మనకు కలర్స్ కూడా మనకు దీంట్లో 7 కలర్స్ వస్తాయండి. కానీ ఎస్ లో మనకు ప్లెయిన్ కలర్స్ వస్తాయి. మిగతా దాంట్లో వచ్చి మనకు రిస్సా జెడ్ లో మనకు ఎక్కువ కలర్స్ ఆప్షన్ అయితే వస్తాయి అనమాట. వెహికల్ పరంగా చాలా బాగుంటుంది. నాకైతే ఇది నేను అందుకే 4th ప్లేస్ లో దీన్ని పెట్టడం జరిగింది అనమాట. ఇంకా నెక్స్ట్ మనం చూసుకుంటే ఫైనల్ గా బజాజ్ చేతక్ అండి. దీంట్లో మనకు 3 మోడల్స్ ఇప్పుడు చాలా బాగున్నాయి అనమాట. వీటిలో ఏదంటే 3501 ఒకటి, 3502 ఒకటి, 3503 ఒకటి రావాల్సింది ఉంది. 3503 అయితే మనకు 10 days లోపల షోరూమ్కి వచ్చేస్తుంది అనమాట. నేను అప్పుడు మీకు క్లియర్ వీడియో దాని గురించి పెడతాను. దీనిలో ఏం లేవండి, చిన్న చిన్న మార్పులు తీసుకొని వస్తారు. చేతక్ చాలా బాగుంటుంది. ఏమంటే వెహికల్ మనకు బిల్డ్ క్వాలిటీ అంతా మొత్తం మెటల్ బాడీతో వస్తుంది. వీళ్ళు ఒక లుక్ మొత్తం మనకు ఒక ఎలక్ట్రిక్ వెహికల్ కాకుండా ఒక పెట్రోల్ వెహికల్ యూజ్ చేస్తున్నంత ఫీలింగ్ అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ఇది కూడా బాగుంటాయి. వీళ్ళు బ్యాటరీ కూడా మనకి ఇప్పుడు 3.5 kW బ్యాటరీ తీసుకొచ్చారు. 3501 లో మనకు 35 లీటర్స్ బూట్ స్పేస్ తీసుకొచ్చారు. అలాగే మనకు టచ్ డిస్ప్లే తీసుకొచ్చారు. 5 inches టచ్ స్క్రీన్ డిస్ప్లే వస్తుంది. అలాగే ఫోన్ కాల్స్ అలా ఇవన్నీ కూడా దీంట్లో వస్తుంటాయి అనమాట. అది మళ్ళీ ప్రో ప్యాక్ అనేది ఒకటి ఉంది, దాన్ని వేసుకోవాలి. మంత్లీ ఒక 9000 రూపీస్ ఏమో అవుతుంది, అది 5 years కి. ఇవన్నీ వేసుకొని దీంట్లో మనము దీన్ని యాక్టివేట్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత మనకు అన్ని ఆప్షన్స్ దీంట్లో వర్క్ అవుతాయి. అలాగే ఎక్స్టెండ్ వారంటీలు అన్నీ వస్తాయి. ఇవన్నీ కూడా మనకు దీంట్లో ఉంటుందన్నమాట. వారంటీ కూడా మనకు 5 years 50,000 kilometers వరకు వారంటీలు కూడా ఉంటాయి. వెహికల్ అయితే ఇది కూడా చాలా సూపర్ గా ఉంటుందండి. కలర్స్ కూడా దీంట్లో మంచి కలర్స్ ఉంటాయి. అలాగే గ్రీన్ కలర్ కానీ, గ్రే కలర్ కానీ, రెడ్ కలర్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి కలర్స్ చూడడానికి. వెహికల్ కూడా ఇప్పుడు లాంగ్ సీట్ రావడం జరిగింది 35 లీటర్స్ బూట్ స్పేస్ వలన. వీళ్ళు ఏమంటే ఓన్లీ మెయిన్ ఒకే చాసిస్ అండి. ఈ చాసిస్ తోనే వాళ్ళు అన్ని తీసుకొని వచ్చేస్తారు. వీళ్ళు మరీ కలర్ ఇది డిజైన్ చేంజ్ చేయడం ఏమి ఉండదు, ఓన్లీ డిస్ప్లే మాత్రం చేంజ్ చేస్తారు. అలాగే ఫ్రంట్ గ్లవ్ బాక్స్ 3501 మోడల్లో వస్తుంది. మిగతా మోడల్లో గ్లవ్ బాక్స్ ఫ్రంట్ రాదు, సైడ్ లో మనకు వస్తుంది అనమాట. 3501 మోడల్ అయితే మనకు సైడ్ 2 మోడల్లో సైడ్ లో మనకు గ్లవ్ బాక్స్ వస్తాయి. ఒక రకంగా సెంటర్ గ్లవ్ బాక్స్ కంటే ఆ సైడ్ లో వచ్చే గ్లవ్ బాక్స్లే బాగుంటాయి అనమాట. ఎందుకంటే మనకు యూజ్ చేసే అనుకుంటుంది. ఇది మనకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ఇది వాడేటప్పుడు. కీ ఉండే మోడలే తీసుకోవాలి. ఫాప్ కీ నాకు తెలిసి వేస్ట్ అనుకుంటాను. ఎందుకంటే ఫాప్ కీ అనేది మనకు ఛార్జింగ్ డౌన్ అయిపోయిందంటే మళ్ళీ ఈ ఫాప్ కీ వర్క్ కాదు, తర్వాత ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి నాకు ఇందుకే నేను చేతక్ని 5th ప్లేస్ లో పెట్టాను అనమాట. ఓవరాల్ గా మీరు చూసారు కదా వెహికల్స్ అన్ని ఎలా ఉన్నాయనేది. నాకైతే నాకు నచ్చిన వెహికల్ అందుకే నెంబర్ 1 లో పెట్టానండి. రివర్ ఇండి చాలా బాగుంది వెహికల్. మీరు ఒకసారి వెళ్ళి షోరూమ్ వెళ్ళి టెస్ట్ డ్రైవ్ అన్ని చేయండి. ఎక్సలెంట్ అనిపిస్తుంది. మీరు వాడి చూస్తే మీకే తెలుస్తుంది ఆ వెహికల్ ఎలా ఉంటుంది అనేది. నేనైతే ప్రత్యేకంగా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ ఎలక్ట్రిక్ వెహికల్ అన్నిట్లో అంటే నాకు రివర్ ఇండి బాగా నచ్చింది. ఇంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బై బాయ్.